సైలెంట్లో పెట్టేసేది ఫోన్లు దయచేసి. సమయము చాలా తక్కువ, చేయాల్సిన పనులేమో ఎక్కువ. చూస్తేనేమో ఎవరు కనబట్టలేదు. మరి గిఫ్ట్లు తీసుకోవడానికి ఉన్నోళ్ళకి ఎంత లేని వాళ్ళు ఏమన్నా అయిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. దేవుడు మనతో మాట్లాడేలాగా మనం దయచేసి కళ్ళు మూసుకొని వాక్యం ద్వారా దేవుడు మనతో లాగా. కృపగలిగిన యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ ప్రార్థనా కోరికలో నీవు నడిపించినటువంటి విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా నా తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నీవు మాట్లాడేటువంటి విషయం కొరకు మేము సిద్ధపడుతూ ఉండగా మాకు వేరే తోడుగా నీడగా ఉండి నీ దాసుడునైనటువంటి నాకు మీరు ఇచ్చినటువంటి వాక్కు మాటను బట్టి పరిపూర్ణము చేయమని వినగల చెవులు గ్రహించగల మనస్సు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ తెలిసినటువంటి ఈ రోజు యొక్క కారణమును మనము ధ్యానము ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దామని నేను తెలియజేస్తున్నా. మీ పక్కన ఉన్న కిటికీలు మీరే తీయండి. మళ్ళీ ఎవరో వచ్చి కిటికీలు వచ్చి తీసేయమని చెప్పి అంతలాగా చేయకండి. కిటికీలు తీయమని దయచేసి. లైట్లు ఏమని చెప్పాలి, కిటికీలు తీయమని చెప్పాలి. కొంచెం బాలే కిటికీలు ఉంటే అవి చూసుకుని తీయండి. బాలే కిటికీలు ఉంటే అవి చూసుకుని తీయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమును బట్టి మనము ధ్యానించాల్సినటువంటి కొన్ని విషయాలు, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను నేను తెలియజేస్తాను. ఈరోజు 1వ తారీఖును లేకపోతే